హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది డ్రాగన్ ఫ్లవర్ ఇలా వస్తుందండి. విడిచే ముందు పువ్వు ఇలా ఉంటుంది, విడిచిన తర్వాత పువ్వు ఇలా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది పువ్వు. ఇది పాలినేషన్ చేసుకోవాలి. చేయకపోయినా పర్లేదండి, ఖచ్చితంగా అవుతాయి కాయలు. కాయ అయిన తర్వాత ఇట్లా ఉంటుంది. పండడానికి రెడీగా ఉన్న కాయ ఇలా ఉంటుంది. చూడండి, ఇట్లా ఉంటుంది. పండిన కాయలు పండిన తర్వాత ఈ కలర్కి వస్తాయండి. ఇవి లోపల కట్ చేస్తే పింక్ కలర్లో ఉంటాయి. పండిన కాయలు ఇవి హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్న కాయలు. వీటిని జస్ట్ ఇలా పట్టుకుని తిప్పితే వచ్చేస్తాయండి చేతులకి. ఇది ఇంకొక కాయ. ఇలా పండిన కాయలు ఇలా చాలా అందంగా ఉంటాయి. ఒక్కసారి 4 కాయలు హార్వెస్ట్ చేసాము. వీటిని హార్వెస్ట్ చేసిన కాయల్ని కట్ చేసే విధానం ఇలా ఉంటుంది. చాలా సాఫ్ట్గా ఉంటాయి. జస్ట్ ఇలా కట్ చేస్తే అయిపోతాయి ముక్కలు. చూడండి ఎంత టేస్ట్గా ఉంటాయో. చూసారా, ఇట్లాగే చిన్న సీడ్ ఉంటుంది. సీడ్తో పెట్టాలని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఇది ఎప్పుడు కూడా మొక్క పెట్టుకోవాలి. ఇది ఇంకొక అండి, దాన్ని ఇలా కట్ చేసాం. జస్ట్ అలా అంటే వచ్చేస్తుంది మనకి. ఇది ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. చాలా స్వీట్గా ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి. ఇది ఇంకొక జస్ట్ అలా పట్టుకుని తిప్పితే వచ్చేస్తాయండి. హార్వెస్ట్ చేసుకోవచ్చు అలాగే. చూడండి కాయలు ఎంత బాగున్నాయో. అంతే, అట్లా చేతులకు వచ్చేస్తుంది కదా. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డ్రాగన్ ప్లాంట్ మీ గార్డెన్లో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారా, జస్ట్ అలా అంటే మనకి చేతులకు వచ్చేస్తుందండి. చూసారా, అలా తీసుకొని తినేయడమే. అసలు ఇది ఒక కాయ తిన్నట్టే ఉండదండి, అంత టేస్ట్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం.